సార్ మీరు బహుజనుల కోసం బయటకు వచ్చానని మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు నేను విజయవాడలో ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓట్ల కోసమే మమ్మల్ని ఇలా చూసి ఇప్పుడు వదిలేశారు, మాకేం లేదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. బహుజనుల కోసమో లేకపోతే పేదల కోసం వస్తున్న విజయ్ కుమార్ గారు దీనికి సంబంధించి ఏమైనా స్టాండ్ ఉందా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళి ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? అంటే అట్రాసిటీ జరిగిన దగ్గర కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్రెడీ బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ ఏవైతే చట్ట ప్రకారం రావాలో అవి వచ్చేసినాయి. వచ్చేసినంటే కేసు కోసే ఇంకా అయిపోయింది. కాదు 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 అంటే అంటే మీరు అంటే వాళ్ళకి రావాల్సిన అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తుందని బట్టి రాయితీలు నా వల్లే ఇవన్నీ వచ్చినాయని చెప్తున్నాడు ఆయన. ఓకే ఫైన్, అదే ఆయన వల్ల వస్తే డెఫినెట్గా ఆయన అభినందించాలి. అందులో అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ పరంగా రావాల్సినవి వచ్చినాయి, బట్ జరిగిన తప్పుకి శిక్ష ఏది, నేరానికి శిక్ష ఏది అన్నది ఆమె ప్రశ్న. సో నేరానికి శిక్ష అనేది ఖచ్చితంగా పడి తీరాలి కదా. నేరము శిక్ష, నేరం జరిగిందంటే శిక్ష పడాలి కదా. అది పడలేదు. అది ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. సో 2017లో జరిగినప్పుడు 2 సంవత్సరాలు నిద్రపోయారు వీళ్ళు. ఈయన కూడా అందులో భాగమే. 17లో జరిగినప్పుడు 19 వరకు ఈయన కూడా ఆ ప్రభుత్వంలో భాగమే కదా. బయట నుంచి ఉండి వాళ్ళ కోసం ప్రచారం చేశాడు, గెలిపించాడు కదా. కాబట్టి ఈయన కూడా బాధ్యత ఉంది. ఉండి ఆ రోజు ఏం చేయలేదు. ప్రభుత్వం మారిన తర్వాత హడావుడి చేశారు. సరే అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందేదో ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఓకే. అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అది దాని మీద ఏమీ జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 ఇయర్స్లో వీళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళని కల్ప్రిట్స్ని వీళ్ళు పట్టుకుని చర్య తీసుకుని ఉండాల్సింది. అందులో విఫలమై అంటే భయంకరంగా విఫలమైపోయింది టీడీపీ గవర్నమెంట్. ఓకే. ఇది 17-19 మధ్య. సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కదా. మొదటి కేసుగా తీసుకుంటానని వారే చెప్పారు కదా. మరి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఏమంటున్నారంటే హోమ్ మినిస్టర్కి చెప్దాము, లా అండ్ ఆర్డర్ సీఎం గారు ఆయనకి చెప్దాము అని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు ఆయన. మరి అంటే లా అండ్ ఆర్డర్ సీఎంది, ఈ క్రైమ్ హోమ్ మినిస్టర్ది. మరి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు నీది కాదు కదా, ఎందుకు మాట్లాడావు? మరి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది కదా. అసలు లడ్డూలో కల్తీ జరిగినట్టు ఎంతవరకు నిర్ధారణే కాలేదు. కల్తీ నెయ్యి వాడి లడ్డూలు తిన్నట్టు ఎవరు ఎక్కడ కూడా లేదు. అనవసరంగా అందరినీ భయభ్రాంతులు గురి చేసి అమ్మో ఇదేదో తినేసేమేమో అనే ఒక భావన అనవసరంగా భక్తుల్లో క్రియేట్ చేశారు. భక్తులు చాలా ఫీల్ అయ్యారు ఈ విషయంలో. మేము కానీ ఇలా పొరపాటు చేశామా తెలియకుండా అని. అది తప్పు కదా. అంటే మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద, మనోభావాల మీద దెబ్బ తగిలే విధంగా మాట్లాడకూడదు. అయోధ్య రామాలయం కూడా కొన్ని వేల లడ్డూలు పంపించారని చెప్పేశారు. సో అప్పుడు అడ్డం రాని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్కి సంబంధించిన అన్యాయంలో న్యాయం చేయడానికి ఎందుకు అడ్డం వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడని మీరు భావిస్తున్నారా? ఎందుకు అడ్డం వస్తుందని అడుగుతున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది సోషల్ మీడియాలో పనులు మాట్లాడుతున్నారు, వాళ్ళు రకరకాల కామెంట్లు చేశారు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు. నేను అంటే పబ్లిక్ మీటింగ్లో హోం మంత్రి అనిత మీకు చేత కాకపోతే చెప్పండి నేను తీసుకుంటానని అన్నావు కదా ఆ రోజు. అంటే నీ కొలీగ్, క్యాబినెట్ కొలీగ్ని పబ్లిక్లో అలా మాట్లాడకూడదు. బికాజ్ ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. యూ కెనాట్ ఇన్సల్ట్. మీరంతా మంత్రివర్గంలో ఉన్నారు. ఎస్, అవును. అలాంటిది పబ్లిక్ మీటింగ్లో 10 మంది ముందు ఆమెను చులకనగా మాట్లాడేశారు. ఇప్పుడు బాధ్యత. బట్ ఈ రోజు ఆమెది అని అంటే పబ్లిక్ అర్థం చేసుకుంటారు కదా. అంటే మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే చర్య తీసుకోండి. అంతమంది జనాన్ని వేసుకుని వెళ్ళి ఆ రోజు పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు పని చేసే అవకాశం, అధికారం మీ చేతికి వచ్చినప్పుడు వాళ్ళని న్యాప్ చేయండి, కల్ప్రిట్స్ న్యాప్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, శిక్షించండి. అదెందుకు చేయడం లేదు? హీ హ్యాస్ టు డూ ఇట్. ఆయన చెప్తారు, నిన్న విశాఖలో ఆయన చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి నేను సాక్ష్యాధారాలు మార్చలేను కదా, డిఎన్ఏకి సంబంధించింది ఏదో తేడా ఉంది ఏదో చెప్తున్నారు ఆయన జనాలకి. అది మనకి ఎందుకండి? ఇప్పుడు యూ అండ్ మీ ఆర్ నాట్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కాదు. ఇప్పుడు మీరు ప్రాపర్గా ఒక సిట్ని వేసి, ఇప్పుడు ఎవరో ప్లెయిన్ పేపర్ మీద ఇలా లాస్ట్ గవర్నమెంట్ మద్యం పాలసీ మార్చేసింది, అందులో ఏదో ముడుపులు ముట్టినాయి అని నాకు అనుమానంగా ఉంది, విచారణ చేయండి అని జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ మీద 10 వాక్యాలు రాసి రెవెన్యూ సెక్రటరీకి ఇచ్చాడు, ఎక్సైజ్ సెక్రటరీకి. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీలు చేసేసి ఒక సిట్ని వేసేసి ఈరోజు రకరకాల అరెస్టులు చేసి ఇవన్నీ చేశారు. ఫైన్, తప్పు జరిగితే డెఫినెట్గా మీరు విచారించండి, ఆ తప్పు మీద చర్య తీసుకోండి, మేము కూడా అభినందిస్తాం. రైట్. మరి అలాంటి చర్య ఇక్కడ ఎందుకు లేదంట నేను. ఇప్పుడు సిబిఐ చేయలేదు. సిబిఐ ఏం చెప్పింది? మాకు చాలా కేసులు ఉన్నాయి, మేము దాంతోనే తనమలకలు అయిపోతున్నాం అన్నారు. అని అంటే వాళ్ళు చేయలేనన్నప్పుడు అలా ఎఫెక్టివ్గా చేయగలిగే ఆర్గనైజేషన్ ఇంకోటి పెట్టచ్చు కదా, మీరు పెట్టి చేయించవచ్చు కదా. గవర్నమెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, యూ హ్యావ్ ఎవ్రీ పవర్.
పవర్ చేతిలో ఉండి ఎందుకు చేయడం లేదు? అందువల్లే జనాలు అనుమానిస్తున్నారు, అందుకే ప్రశ్నిస్తున్నారు, అందుకే ప్రీతి మదర్ కూడా ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నాడో చేతులు దులుపుకునే ప్రయత్నమే అని చెప్పి, అంటే చేయకూడదు, మీరు చేసి తీరాలి, మాట ఇచ్చారు, చేయండి అంటున్నాను నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి.